అనేక దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. ఏ విషయమైనా అవగాహన కల్పించడంలో కానీ, దానిలో ప్రజల మద్దతు కూడగట్టడంలో కానీ, ఆ సమస్యని ఉద్యమ రూపంగా తీర్చిదిద్దడం కానీ, తద్వారా ఆ సమస్యకి పరిష్కారం కనిపెట్టడంలో కానీ యువత కన్నా బాగా ఎవరు చేయలేరన్న విషయం మనందరికీ తెలుసు. అటువంటి సమాజంలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న యువ దినోత్సవం సందర్భంగా ఒక అతి ప్రధానమైన సమస్యకి ఇవాళ ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ నడుపుతూ అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తున్న సందర్భంగా నేను ఏపీ సాక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రమణ్ రాజ్ గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎంతో సామాజిక బాధ్యత, సామాజిక స్పృహతో సమాజంలో అకారణంగా వ్యాధి బారిన పడి ఒక రకంగా వివక్షకు గురవుతూ, మరొక విధంగా అవగాహన రాహిత్యంతో కొంతమంది చేస్తున్న సూటిపోటి మాటలు తట్టుకుంటూ ఇబ్బందులు పడుతున్న వారిని కౌన్సిలింగ్ ద్వారా కానీ ఇతరత్ర కార్యక్రమాల ద్వారా వారి వెంట నడుస్తూ వారికి భరోసా కల్పిస్తున్న అనేక మంది రంగంలో పనిచేస్తున్న ఎన్జిఓలకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బయట వస్తున్నప్పుడు చూస్తే స్టాల్స్లో పెట్టారు, అవగాహన కలిగించడం కోసం పోటీ నిర్వహించడం, చీటీ తీసి ప్రశ్నలు అడగడం, ప్రశ్నకు సరైన సమాధానం చెప్తే బహుమతులు ఇవ్వడం, ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలే యువతను ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది, అవగాహన కలిగించడానికి అవకాశం ఉంటుంది. అవగాహన కలిగిన యువత సమాజానికి అండగా నిలబడడానికి కూడా అవకాశం ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం సడన్గా మొన్న ఇటీవల కోవిడ్ మహమ్మారి వచ్చినలాగే దాదాపు 4 దశాబ్దాల క్రితం మనం ఎవరు ఊహించిన విధంగా ఒక కొత్త వైరస్ వచ్చింది. అది గుర్తించి దాని ద్వారా జరిగే దుష్పరిణామాలు అర్థం చేసుకొని దానికి కావాల్సిన వైరల్ లోడ్ని తగ్గించడానికి మందులు రావడం, తర్వాత సమాజంలో విస్తృతంగా అవగాహన కలిగిస్తూ ఆ వైరస్కు దూరంగా ఉండేలాగా ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఏపీ సాక్స్ తీసుకొచ్చి, నాకో తీసుకొచ్చి ఆదుకునే ప్రయత్నం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉంది, ఏదో ఒక ప్రాంతానికో, మన జిల్లాకో, మన రాష్ట్రానికో, మన దేశానికో పరిమితమైన సమస్య కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. మొదట్లో చాలా అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా భావించి ఈ వ్యాధి బారిన పడే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళడం, తర్వాత ఈ వ్యాధి సోకిన వారిని సమాజంలో వివక్ష చూపడం మనం చూసాం. ఇవాళ పరిస్థితి మారింది. ఆ వివక్షకు గురి కాకుండా చట్టాలు కూడా తీసుకురావడం జరిగింది. ప్రభుత్వాలు స్పందించి అనేక మంది ఎన్జిఓల సహకారంతో ఇవాళ వ్యాధి పట్ల అవగాహన కలిగిస్తున్న కారణంగా వ్యాధి బారిన పడేవారు కూడా తగ్గుతూ ఉన్నారు. ప్రధానంగా మన రాష్ట్రంలో ఈ ఇన్ఫెక్షన్స్ 77% తగ్గాయి. ఇన్ఫెక్షన్స్ వస్తున్న వాటిలో తరుగుదల 75% పెరిగింది. దేశవ్యాప్తంగా అది దాదాపు 48% ఉంటే మన రాష్ట్రంలో 77%. టార్గెట్ మనకి 2027 నాటికి టార్గెట్ 80% తగ్గించాలని. అదేవిధంగా ఇన్ఫెక్షన్ కారణంగా, హెచ్ఐవి కారణంగా మరణిస్తున్న వారి శాతంలో కూడా తరుగుదల దాదాపు 89% ఉంది, 88.9%గా ఉంది. అంటే నేషనల్ టార్గెట్ 80% అయితే దానికన్నా ఎక్కువగా, అంటే నియంత్రణకు తీసుకురాగలిగాం. వ్యాధి బారిన పడుతున్న వారిని తగ్గించగలుగుతున్నాం. వ్యాధి బారిన పడిన వారిని సరైన చికిత్స అందించడం ద్వారా మరణించే వారి సంఖ్యను కూడా తగ్గించగలుగుతున్నాం. 10 సంవత్సరాల క్రితం 2015-16 సంవత్సరం మధ్య చూస్తే కొత్తగా వ్యాధి బారిన పడుతున్న కొత్త కేసులు 25,000 ఉంటే ఇవాళ అది 13,000కి తగ్గిపోయాయి. 2010 సంవత్సరంతో పోలిస్తే దాదాపు 88% కొత్త ఇన్ఫెక్షన్ని మనం ఆంధ్రప్రదేశ్లో తగ్గించగలం. ఇవన్నీ ఎలా సాధ్యమైందంటే ఒకవైపు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు,
అధికార యంత్రాంగం చేస్తున్నది, దీంట్లో పనిచేస్తున్న సిబ్బంది, ఇవన్నీ కాకుండా అనేక ఎన్జిఓలు కానీ, ప్రధానంగా యువత కానీ, మరీ ముఖ్యంగా మీడియా ద్వారా కానీ ప్రజల్లో ఒక విస్తృతమైన అవగాహన కల్పించడం ద్వారా ఇటువంటి విజయాన్ని మనం సాధించగలిగాం. కానీ దాని ఇంకా చాలా చేయాల్సిన పని చాలా ఉంది. ఇవాళ చెప్పారు, మాట్లాడుతూ 95, 95, 99 టార్గెట్స్ పెట్టారు. 95 మందికి హెచ్ఐవితో జీవిస్తున్న వారికి 95% మందికి వారి స్టేటస్ తెలియాలా? ఆ స్టేటస్ తెలిసిన వాళ్ళకి 95% మందికి ఏఆర్టీ ట్రీట్మెంట్ ఇప్పించాలా? దాని తర్వాత 99% మరణాలను తగ్గించే దిశగా కూడా ప్రయత్నం చేయాలి. అది 2027 నాటికి టార్గెట్ ఉంది. ఏ స్పీడ్తో మనం పోతున్నామో, ఏ రకంగా ఎన్జిఓలు, మిగతా సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులు లేదా వైద్య సిబ్బంది కానీ పనిచేస్తున్నారో ఇది చూస్తే దీనికి దగ్గరగా మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. టార్గెట్ కూడా రీచ్ కాగలం. రాబోయే రోజుల్లో పూర్తిగా సమాజం నుంచి హెచ్ఐవిని పారదోలే క్రమంలో ప్రభుత్వాలు చేస్తున్న పనికి ఇవాళ సమాజం కూడా అందిస్తున్న తోడ్పాటు కారణంగా ఆ లక్ష్యాన్ని చేరుకోగలగనే విశ్వాసం ఉంది. ఇవాళ ఒక సురక్ష డాష్బోర్డ్ని ప్రారంభించారు. దాంట్లో జిల్లాల వారీగా ఎవరెవరు ఉన్నారు వారిని గుర్తించడం, వారిని గుర్తించిన తర్వాత కొత్తగా ఏదైనా కొత్త ముందు పరీక్షలు నిర్వహించడం, మన రాష్ట్రంలో ఉంటున్న దాదాపు అన్ని పిఎస్సీలు కూడా పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఉంది. దాని తర్వాత కన్ఫర్మేటరీ టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. దాని తర్వాత బారిన పడిన వారిని గుర్తించిన తర్వాత వాళ్ళకి ఏఆర్టీ థెరపీ ఉచితంగా తీసుకోవడానికి అవకాశం ఉంది. 61 ఏఆర్టీ సెంటర్లు ఉన్నాయి. ఇవన్నీ ఉన్న తర్వాత వారిని గుర్తించి ఆ వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవడం, తర్వాత వ్యాధి బారిన పడిన వారిని ఉచితంగా చికిత్స అందించడం ఒక బాధ్యత అయితే, కొత్తగా సంక్రమణ లేకుండా చేయడం, బాధపడిన వారికి చికిత్స అందించడం, తర్వాత ప్రధానంగా తల్లి అనవసరంగా అకారణంగా తెలియని కారణంగా తల్లికి వస్తే ఆ బిడ్డకు కూడా సంక్రమించకుండా ఒక పరీక్షలు నిర్వహించడం, తద్వారా ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని, ఒక ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మించే ప్రయత్నం మనం చేయాలా. దానికి అనుగుణంగా ఇవాళ ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు చేసుకొని నిరంతరం వాటిని పర్యవేక్షణ చేయడమే కాకుండా ఫీల్డ్ విజిట్స్ ద్వారా కూడా ప్రజల్లో మరింత విస్తృతంగా అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ఏపీ శాక్స్కి నేను అభినందనలు తెలియజేస్తున్నా. అయితే ఇవాళ నేను మాట్లాడుతున్నప్పుడు చూస్తే దాదాపు 790 జిల్లాల్లో 692 జిల్లాలు సంఘర్షశీల్లోనే ఉన్నాయి. అంటే ఈ టార్గెట్స్ ఏదైతే ఉన్నాయో 95, 95, 99 టార్గెట్స్ ఉన్నాయో ఇంకా వాటిని చేరే క్రమంలో అనేక జిల్లాలు దాదాపు 90% పైగా జిల్లాలు సంఘర్షశీల్లో ఉన్నాయి. ఇంకా వీటిని చేరే ప్రయత్నంలోనే కొట్టుమిట్టాడే పరిస్థితి. మన రాష్ట్రం కూడా 25 జిల్లాలు సంఘర్షణలో ఉన్నాయి. అయితే ఇవాళ ఈ చేపడుతున్న కార్యక్రమాల కారణంగా, ఎన్జిఓలు ఇస్తున్న సహకారం కారణంగా, ప్రజల్లో యువత ప్రధానంగా దీన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న కార్యక్రమాల కారణంగా మనం వీటిని దాదాపు 11 జిల్లాల్ని సక్షమ్ కేటగిరీలోకి, అదేవిధంగా 3 జిల్లాల్ని రాబోయే రోజుల్లో సురక్షిత్ కేటగిరీలోకి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీంట్లో ప్రధానంగా యువత బాధ్యత వహించాల్సి ఉంది. ఇది కేవలం ఇది ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, సమాజానికి కూడా బాధ్యత ఉంది. సమాజం గురించి ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. సమాజంలో ఉంటున్న వ్యక్తుల గురించి, బాగోగుల గురించి ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. ఆ బాధ్యతను మనం నిర్వర్తించగలిగితే మనం అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకోగలం. ఒక ఆంధ్రప్రదేశ్ని ఒక ఎయిడ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. అయితే నేను ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళకి చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా గతంలో చూశాను. నేను డిప్రెషన్ అయిపోయి పూర్తిగా వదిలేసి ఇంకా మా జీవితం అంతమైపోయింది, ఇంకా అనవసరం అన్న రకమైన ఒక మానసిక స్థితిలోకి వెళ్తుంటారు. దానివల్ల అంత వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఎవరు తప్పు కారణంగా వచ్చింది కాదు, ఏదో తప్పు చేసి తెలిసి చేసిన తప్పు కారణంగా వచ్చింది కాదు. రకరకాల కారణాలు చెప్పారు. వ్యాధి సంక్రమించడానికి కారణాలు ఏంటి? ఏదో ఇంట్లో కలిసి ఉండడం వల్ల రావట్లేదు, లేదా కౌగిలించుకోవడం వల్ల రావట్లేదు, లేదా కలిసి భోజనం చేయడం వల్ల రావట్లేదు, కరచాలనం చేయడం వల్ల రావట్లేదు. అటువంటి సందర్భంలో వ్యాధి బారిన పడినప్పుడు అటువంటి డిప్రెషన్లోకి, ఆత్మనింతా భావంతో డిప్రెషన్లోకి వెళ్లాల్సిన అవసరం లేదనే విషయాన్ని నేను సందర్భంగా తెలియజేస్తున్నా. సమాజంలో కూడా వీరి పట్ల, హెచ్ఐవితో ఉన్న వారి పట్ల వారిని దూరంగా ఉంచడం కాదు మనం చేయాల్సిన పని. అటువంటి అపోహలు అయితే ఉన్నాయి, హెచ్ఐవికి సంబంధించిన అపోహలు, ఏది కలిస్తేనే మనకు అంటుకుంటుందేమో, కరచాలనం చేస్తే అంటుకుంటుందేమో, పక్కన నిలబడితే వారు దగ్గుతే మనకు అంటుకుంటుందేమో, ఎందుకంటే అంటుకునే అవకాశమే లేదు. సంక్రమించాలంటే దానికి కారణాలు ఉన్నాయి. అన్సేఫ్ సెక్స్ కానీ, లేదా నీడిల్స్ వాడడం కానీ, లేదా మాదక ద్రవ్యాలు వాడుతున్న సందర్భంగా పదే నీడిల్స్ వాడే సందర్భంలో అటువంటి వాటి ద్వారా వస్తుంది. కానీ కలిసి జీవించడం వల్ల రాదు. కాబట్టి అటువంటి అపోహలను తగ్గించే ప్రయత్నం చేయాలా. హెచ్ఐవితో జీవిస్తున్న వారి పట్ల వివక్ష చూపడం కాదు, హెచ్ఐవి పట్ల వివక్ష చూపి దాన్ని మనం పారదోలే దిశగా కూడా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది.
కొన్ని అందరూ హెచ్ఐవి బారిన పడిన వాళ్ళు ఎవరు జీవితం అయిపోయింది అనుకోవడానికి లేదు. మీరు అందరిలాగా ఉండొచ్చు, అందరిలాగా సినిమా చూడొచ్చు, అందరిలాగా ఉద్యోగం చూసుకోవచ్చు, అందరిలాగా కుటుంబంతో గడపవచ్చు, అందరిలాగా పిల్లలకి భవిష్యత్తు నిర్మించవచ్చు, అందరిలాగా మనం కంటున్న కళల్ని సాకారం చేసుకోవచ్చు. కాబట్టి కించిత్ 1% కూడా దీని వ్యాధిని బారిన పడ్డాం, సమాజంలో మనల్ని ఏమనుకుంటారో, లేదా మా జీవితం అయిపోయింది, కుటుంబ సభ్యులు తెలిస్తే అనుకుంటారో అనే భావనలోకి దయచేసి వెళ్ళొద్దని నేను సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా మనం సరైన చికిత్స ముందు పరీక్ష నిర్వహించుకుంటే తెలుస్తుంది. తెలిసిన తర్వాత కౌన్సిలింగ్ తీసుకోవడానికి ఐసీటీసీ సెంటర్లు ఉన్నాయి, లేదా ఎక్కడికి వెళ్ళినా ఏఆర్టీ ఉచితంగా ప్రభుత్వం అందిస్తూ ఉంది, అనేక సంస్థలు కూడా అందిస్తున్నాయి. మనం సరైన సమయంలో గుర్తించి సరైన సమయంలో దాన్ని చికిత్స తీసుకొని ఒక పోషకాహారం తీసుకుంటే ఖచ్చితంగా వైరల్ లోడ్ తగ్గుతుంది. ఆ వైరల్ లోడ్ తగ్గించే 99% ఏదైతే మనం సప్రెస్ చేసే ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ఆ దిశగా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం బాధ్యత, ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యతే. ప్రభుత్వం మీరు ఉంటుంది సంక్రమించకుండా, కొత్తగా సంక్రమణ రాకుండా కాపాడుకోవడం, తర్వాత సరైన చికిత్స అందించడం కూడా ప్రభుత్వం బాధ్యత. అది ప్రభుత్వం చేస్తూ ఉంది. గర్భిణీ స్త్రీలను గుర్తించి వాళ్ళని పరీక్షలు నిర్వహించడం ద్వారా ఆ బిడ్డకు సంక్రమించకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ సంక్రమించిన తర్వాత బిడ్డ వస్తే వారికి కూడా సరైన చికిత్స అందించే ప్రయత్నం చేస్తాం. ఏ ప్రాణం ఎయిడ్స్ కారణంగా పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఆ బాధ్యత పూర్తిగా ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ఒక ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలంటే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ప్రధానంగా యువత ఇవాళ సాధించలేనిది ఏది లేదు. యువత కేవలం ఒక తరగతి గదులకో లేదా పరీక్షలకో ఇతరత్ర వాటికి పరిమితం కాకుండా సమాజంలో జరుగుతున్న వారి పట్ల కూడా అవగాహన కలిగించుకొని, సమాజంలో మన వచ్చిన విషయంలో జరిగింది నీట్ సంబంధించి లేదా అనేక రాష్ట్రాల్లో పేపర్ లీక్లు ఉంటే యువత బయటకు వచ్చారు. యువత బయటకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయగలిగారు. ప్రభుత్వాన్ని నీళ్ళదీయడం ద్వారా దానికి సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రయత్నం చేయాలి. అది కేవలం దీనికి విద్యా వ్యవస్థకు మాత్రమే యువత పరిమితం కాకుండా సమాజంలో ఉంటున్న ప్రతి విషయంలో కూడా అవగాహన కలిగించాలా. అవగాహన కలిగించిన దాన్ని మరి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇవాళ ఒక బుక్లో చాలా విస్తృతంగా ఏ రకంగా సంక్రమిస్తుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా విస్తృతంగా చెప్పారు. ఐఈసీ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, అవగాహన కల్పిస్తున్నాం, లేదా నాటకాల ద్వారా చెప్పగలుగుతున్నాం, లేదా ఎస్ఎంఎస్ల ద్వారా చెప్పగలుగుతున్నాం, లేదా పోస్టర్లు అతికిస్తున్నాం, లేదా టీవీలో ప్రచారం చేస్తున్నాం, లేదా వాట్సాప్లు పంపించి దీని మీద అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ మారిన పరిస్థితుల్లో యువత చాలా వరకు కూడా ఈ సోషల్ మీడియా ఉంది కాబట్టి నేను ఇవాళ మా పీడీ గారికి చెప్తున్నాను, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళని కూడా మనం దీంట్లోకి తీసుకురావాలి. తీసుకొచ్చి అవగాహన కలిగించే కార్యక్రమం. కొంతమంది లక్షల మంది వ్యూవర్షిప్ ఉంటుంది, లక్షల మంది ఫాలోయర్స్ ఉంటారు. వాళ్ళకు చిన్న బిట్టు తయారు చేసి మనం పంపించగలిగితే ఐఈసీ కార్యక్రమాల్లో వీటిని కూడా భాగం చేయాలా, అనేక మందికి చేరడానికి అవకాశం ఉంది. ఇవాళ చేసిన చిన్న నాటిక చాలా స్పష్టమైన ఉచ్చారణతో చిన్న నాటిక చేశారు, కానీ దాంట్లో చాలా అవగాహన కలిగించే విధంగా ఉంది. యువత భాగస్వామ్యం ఏ రకంగా వహించాలో కూడా దాంట్లో చెప్పారు. అటువంటి వాటిని మనం తీసుకొని ఇవాళ 14 సంవత్సరాల నుంచి ఇవాళ 25 సంవత్సరాల వారు ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో ఉంటున్న నేపథ్యంలో వాటిని ఇన్స్టాగ్రామ్ వేదికను కూడా మనం వాడుకోగలిగితే మరింత విస్తృతంగా యువతల్లోకి, విద్యార్థుల్లోకి తీసుకెళ్లడానికి అవకాశం ఉంది. స్కూల్ దశలోనే వీటి మీద మనం అవగాహన కలిగిస్తే దాని తర్వాత వారు ఏ రకంగా సంక్రమించకుండా ఉండాలో, అన్సేఫ్ సెక్స్కి దూరంగా ఉండాలో, నీడిల్స్కి దూరంగా ఉండాలో, లేదా మాదక ద్రవ్యాలకు కూడా దూరంగా ఉండాల్సిన అవసరాన్ని వాళ్ళు గుర్తించినప్పుడు రాబోయే ఇంకా కొత్తగా వచ్చే ఇన్ఫెక్షన్స్ని మనం పూర్తిగా నిర్మించడానికి అవకాశం ఉంటుంది. ముందు కొత్త ఇన్ఫెక్షన్ పూర్తిగా నిర్మించగలిగితే, ఉన్నవారిని సరైన చికిత్స అందించగలిగితే, తర్వాత ఆ వైరల్ లోడ్ని మనం తగ్గించగలిగితే U=U ఏదైతే అన్డిటెక్టబుల్ ఈజ్ అన్ట్రేసబుల్ ఉందో, వైరల్ లోడ్ తగ్గిన తర్వాత సామాన్య జీవితం గడపడానికి అవకాశం ఉందనే విషయాన్ని మనం తీసుకెళ్ళగలిగితే దీన్ని పూర్తిగా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో ఏర్పడుతున్న ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా యువతను భాగస్వాములు చేసి తీసుకెళ్లే దిశగా చేయాలని నేను సందర్భంగా కోరుతున్నా. ఇప్పుడు మాట్లాడుతుంటే మా కమిషనర్ గారు చెప్తున్నారు, మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్, కానీ ఆడియన్స్లో స్పందన లేదు అని. స్పందన లేదని కమిషనర్ గారు అంటున్నారు. స్పందన ఎందుకు లేదండి, చాలా బాగుంటుంది. మన దగ్గర మీరు ఉదాహరణకి చాలామంది నర్సింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. మీరు హెచ్ఐవి పూర్తి ఫామ్ చెప్పమంటే గుడ్, ఐసిటీసీ అంటే, ఏఆర్టీ అంటే చూడండి ఎంత స్పందన ఉందో, ఎంత స్పందన ఉంది.
అంత స్పందన ఉంది. యువతకి అన్ని విషయాలు తెలుసు. ఇవాళ యువతకు కొత్త కొత్త అవకాశాలు వస్తున్నాయి. ఇది కొత్త కొత్త ప్రభుత్వాల ద్వారా కొత్త కొత్త పథకాలు వస్తున్నాయి. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, అనేక కార్యక్రమాలు ఉంటేనే వాటి మీద కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. స్టార్టప్స్ వాళ్ళ పెద్ద ఎత్తున వస్తున్నాయి. భవిష్యత్తు నర్సింగ్ రంగంలో కావచ్చు, మెడికల్ రంగంలో కావచ్చు, ఇతరతర రంగంలో కూడా ఇవాళ స్టార్టప్స్కి మన దేశంలోనే హబ్గా ఉంది. ఈ స్టార్టప్స్ అన్నింటిలో కూడా యువత అవగాహన కారణంగా ఈ కొత్తగా ఏవైతే ఉంటున్నాయో 2.5 లక్షల దాకా స్టార్టప్స్ కొత్తగా వచ్చాయో ఆ స్టార్టప్స్ మొత్తం యువత కారణంగానే వచ్చాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. దాంట్లో దాదాపు 25 నుంచి 30 యూనికార్న్స్ ఉన్నాయి. ఒక్కొక్క యూనికార్న్ అంటే సార్ వీరపాండ్యన్ గారు, ఒక మన అదేంటి అల్లు అర్జున్ గారి సినిమా వచ్చింది. ఆ సినిమా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడండి ఎంత అవగాహన ఉంది. లేదా స్టార్టప్స్ గురించి మీకు అవగాహన ఉండే అవకాశం లేదు, కానీ మిగతా విషయాల్లో చాలా స్పష్టంగా ఐసీటీసీ అంటే చెప్పారు, ఏఆర్టీ అంటే చెప్పారు, మీరు మిగతా విషయాలన్నీ చెప్పారు. ఆ స్పందన ఉంది. అయితే వింటున్నారు, సీరియస్ సబ్జెక్ట్ కాబట్టి వింటూ ఉన్నారు. ఎందుకంటే భవిష్యత్తు నిర్మించాల్సిన వాళ్ళు యువత ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అది ప్రధానంగా నర్సింగ్ రంగంలో ఉన్నారు. ఒక ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మించడంలో ప్రధాన భాగస్వామ్యం వహించాల్సిన విద్యార్థులు మీరందరూ ఉన్నారు. దేశ భవిష్యత్తు మీ మీద ఆధారపడు. ఇవాళ ఒక యూనికాన్ అంటే $1 బిలియన్ వాల్యుయేషన్ ఉన్న స్టార్టప్ని యూనికాన్ అంటారు. ఇవాళ ఎక్స్చేంజ్ రేట్లో 9,500 కోట్ల వాల్యుయేషన్ ఉన్న స్టార్టప్. ఇవన్నీ కూడా యువత, మీలాంటి యువతనే చేశారు. కాబట్టి యువతే దేశానికి రేపు మనమేమో ముఖ్యమంత్రి గారు ఒక ఇది పెట్టారు, స్వర్ణాంధ్ర, హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మించాలా. హెల్దీ వెల్దీ ఎప్పటికీ 2047కి, అంటే మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం ఏ సంబరాలు చేసుకుంటామో ఆనాటికి ఆంధ్రప్రదేశ్ ఒక హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్గా $2.4 ట్రిలియన్ ఎకానమీగా రూపాంతరం చెందాలని ఒక అంబిషియస్ టార్గెట్ని ముఖ్యమంత్రి గారు పెడితే దాంట్లో హెల్త్కి ప్రాముఖ్యత ఇస్తే, ఎందుకంటే హెల్త్ బాగుంటేనే సమాజం ముందు బాగుంది, హెల్త్ బాగుంటేనే వెల్త్ వస్తుంది, వెల్త్ బాగుంటేనే సంతోషం వస్తుంది. కాబట్టి హెల్దీ వెల్దీ ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని, అదేవిధంగా దేశం ప్రధానమంత్రి గారు వికసిత భారత్ నిర్మించాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. 10 సంవత్సరాల క్రితం ఎక్కడో 11వ స్థానంలో ఉంటున్న ఆర్థిక వ్యవస్థ ఇవాళ 4వ స్థానానికి వెళ్ళాం. 2030 నాటికి 3వ స్థానానికి వెళ్ళే అవకాశం ఉంది. 2047కి మొదటి స్థానానికి వెళ్ళాలని ఒక లక్ష్యాన్ని మనం ముందర పెట్టారు. అవన్నీ లక్ష్యం నెరవేరాలంటే ఆ లక్ష్యం 2047 నాటికి ప్రధానమంత్రి గారు, ఇవాళ ముఖ్యమంత్రి గారికి కానీ ప్రధానమంత్రి గారికి కానీ 76 సంవత్సరాలు. 2047 అనేసరికి 21 ఇయర్స్ ఉంటాయి. 21 ఇయర్స్ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కారణంగా, వాళ్ళ ఆలోచన కారణంగా, ఒక మంచి మనసు కారణంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఈ పదవిలో ఉండరు. అప్పుడు ఈ వికసిత భారత్ నిర్మాణం చేయాలన్నా, స్వర్ణాంధ్ర నిర్మాణం చేయాలన్నా ఆ బాధ్యత ఖచ్చితంగా ఇప్పుడు యువతగా ఉంటున్న మీదే అవుతుంది. కాబట్టి ఆ లక్ష్యం, ఈ సామాజిక బాధ్యత, సామాజిక స్పృహతో విషయాల మీద అవగాహన కలిగించడం, దాన్ని విస్తృతంగా సమాజంలో తీసుకెళ్లడం, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు నడిపించే విషయంలో, తర్వాత తరాలకు ఒక మంచి ఉజ్వల భవిష్యత్తు అందించే విషయంలో యువతదే ప్రధాన భాగస్వామ్యం. కాబట్టి ఆ యువకులకందరికీ ఇవాళ ఈ వేదిక మాధ్యమంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు, ఒక మంచి కార్యక్రమంలో ఇంత పెద్ద స్థాయిలో వచ్చి ఈ విషయాల్ని విన్న తర్వాత మరింత విస్తృతంగా తీసుకెళ్లి ఎయిడ్స్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో నిర్మించడానికి కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.